శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ 25వ తారీఖున రుజుమార్గంలోకి మారిన శని భగవానుడు జూలై 22 వరకు సుమారు 8 నెలల పాటు మీనరాశిలో అంటే కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో రుజుమార్గంలో సంచరించడం జరుగుతుంది. అంటే దాని తర్వాత మళ్ళీ వక్రించి ఒక 4 నెలలు మళ్ళీ రుజుమార్గం మారుతాడు. ఇది ఒక ఫిక్స్డ్ టైము. రుజుమార్గంలో సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు మరి గత 4 నెలలుగా వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమైందంటే 6వ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల కొన్ని ఇది ఉద్యోగంలో కొన్ని లాభాలు, రుణ ప్రయత్నాలు ఫలించడం, కొన్ని అవకాశాలు అటు ఇటుగా రావడం జరిగింది. ముఖ్యంగా సప్తమ స్థానంలో ఈ శని వక్రించి ఒక 4-5 నెలలుగా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఆలస్యం అవడం, వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం, భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఏదో విధమైన ఎడబాటుతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అంటే కొన్నాళ్ళు అటు ఇటుగా నడిచింది. ఇప్పుడు పూర్తిగా డైరెక్ట్గా ఉండడం వల్ల సంపూర్ణంగా తన దృష్టి అంతా కూడా సప్తమ స్థానం మీదే శని భగవానుడు వీక్షిస్తూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. అయితే ఒక విధంగా శని భగవానుడు తన ఉన్న స్థానానికన్నా ఏ స్థానం మీద వీక్షిస్తాడో ఆ ఫలితాలు ఎక్కువ భయంకరంగా ఉంటాయన్నమాట. అంటే భయంకరంగా ఉంటాయంటే ఒక శిక్షించే ధోరణిలో ఉంటాయి. మంచి మార్గంలో మీరు నడుస్తూ ఉంటే మంచి అభివృద్ధి, మంచి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం దారి తప్పి నడుస్తూ ఉంటే మరి మంచి ఫలితాలు ఇవ్వడం, అది దాని తగ్గ పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి వాహనం చాలా వేగంగా నడుపుతున్నారు, యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. అదే సునాయాసంగా వెళ్తున్నారు, నెమ్మదిగా వెళ్తున్నారు అనుకోండి, హెల్మెట్ అన్నీ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్తే మీ ప్రయాణం ఒక గంట ఆలస్యమైన సజావుగా సాగుతుంది. ఇది యొక్క శని ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతం సప్తమ స్థానంలో శని భగవానుడు వృత్తిపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని వారి పార్ట్నర్గా చేరడమను, వారి సంస్థలో మీకు వాటా ఇవ్వడము, కొంతవరకు మీ పేరు ఉపయోగించుకొని వాళ్ళు లాభపడే విధంగా కొన్ని కొత్త అవకాశాలు అటు వ్యాపార పరంగాను వృత్తిపరంగాను మీకు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఎక్కువ డబుల్ డ్యూటీ చేయవలసి ఉంటుంది అన్నమాట, ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. మీ యొక్క సొంత వ్యాపారాలు వ్యవస్థతో పాటు మీరు ఎవరితో అయితే భాగస్వామిగా చేరతారో వారి యొక్క వ్యవహారాలు కూడా చక్కదిద్దవలసి ఉంటుంది. దీంట్లో డబల్ వర్క్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గానే ఈ సమయంలో మీరు ఇతరుల పనులు ఒప్పుకొని వారికి సహకరిద్దామని, అంటే పేరుకి వారు పార్ట్నర్షిప్ ఇచ్చిన మీతో అంతా చాకిరీ చేసుకొని వాళ్ళ జీవితంలో పైకొచ్చి చివరికి మిమ్మల్ని పక్క తోయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అశ్రద్ధ చేసిన మీ యొక్క సంస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా దివాలా స్థితికి కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి ప్రయత్నంలో ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఆశ పెట్టినా మీ యొక్క పట్టును మాత్రం వదలకూడదు. మీరు ఏదైతే చేసుకుంటున్నారో ఎంత చిన్నదైనా దాన్నే చేసుకొని దాన్నే కష్టపడడం వల్ల నెమ్మదిగా ఆయన అభివృద్ధిలోకి వస్తారు తప్ప ఇతరులు ఏదో మీకు ఆశ చూపించారని, గొప్ప అవకాశం ఇచ్చారని ఆశపడి అక్కడికి వెళ్తే మాత్రం చాలా వరకు రెండింటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా ఆలోచించి మీ పని మీరు చేసుకుంటే మంచిది. అయితే ప్రస్తుతం సప్తమ స్థానం అందున్న శని భగవానుడు రాశిని వీక్షిస్తుంటాడు. అంటే ఒక విధంగా కన్యా రాశిలో శని భగవానుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఒక జన్మశనిలా ఉంటుంది, ఏ పని చేయబుద్దు, వచ్చిన అవకాశాలని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా మనకి ఒక పని వచ్చింది, జాబ్ వర్క్, దాన్ని మనసులో ఏదంటే మీకు చేయడానికి ఇష్టం ఉండదు. అందువల్ల ఒక ₹1,00,000 పని వస్తే 2.5 లక్షలు చెప్తాడు. ఆడు సరే అండి బాబు అని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏంటంటే మీరు కావాలనే ఎక్కువ చెప్తారు. అదే కొన్ని ఏం చేస్తుంటారు, బాగా తక్కువ ఒప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా శ్రమకి తగ్గ ఫలితం పొందలేకపోతుంటారు. మీకు మీరే వచ్చిన అవకాశాలను అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో ఇక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడడం కానీ, దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్యం బయటికి రావడం కానీ జరుగుతుంటుంది. కామన్గా చర్మ వ్యాధులు లాంటివి కానీ, స్టమక్ పెయిన్, అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి లాంటివి
ఈ సమయంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏమీ లేకపోయినా అత్యంత నీరసంగా ఉంటూ ఏ పని చేయని నిస్రాస్థితిలో ఉండి ఎక్కువ నీరసంగా కూడా ఉండడం జరుగుతుంటుంది. అది ఒక విధంగా పని ఎగ్గొట్టడానికి కూడా అనుకోవచ్చు. ఈ విధంగా జాతకుడిని శని తన ఆధీనంలోకి తీసుకొని చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటుంది, వీక్ చేస్తూ ఉంటుంది. అయితే మీరు కఠిన శ్రమ చేస్తూ సూర్యోదయానికే ముందే లెగిసి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకొని మీ పనులు మీరే పూర్తి చేసుకున్నారనుకోండి, 100% చాలా కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. మరి మధ్యాహ్నానికల్లా మీ పని అంతా పూర్తయిపోయి సాయంకాలం అంతా లీజర్గా అంటే అంత ఫ్రీగా ఉంటారు, అంత యాక్టివ్గా ఉంటారు. అదే పాజిటివ్గా మార్చుకొని ఇంకా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. మీలో ఆరోగ్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే మీరు నెగిటివ్గా పడుకుంటే 2 గంటలైనా 1 గంట అయినా పడుకునే ఉంటారు. సో ఏదైనా అది మీలోనే ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా కన్యారాశిలో పిల్లలు మీకుంటే ప్రస్తుతం వారు కొద్దిగా బద్ధకంగా ఉంటే వాళ్ళని కొంత ఉత్సాహపరచడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్ రంగంలో అది ఉన్నారో వాళ్ళు వైద్య వృత్తికి ఈ సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్లో మెడికల్ సాధించవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కష్టపడిన కన్యారాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మెడికల్ సీట్లో మెడికల్ ఎంట్రన్స్ పొందే అవకాశం ఉంది. దానికి మిగతా గ్రహాలు కూడా సహకరిస్తే, వాళ్ళ జాతకం కూడా సహకరిస్తే, అందువల్ల మీరు విశ్రాంతి చేయకుండా చాలా గట్టిగా పనిచేస్తే 100% మెడికల్లో సాధిస్తారు. అలాగే ఫైనల్గా చతుర్థ స్థానాన్ని శని భగవానుడు వీక్షించడం వల్ల స్థల మార్పు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తి అమ్మి ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరొక చోట స్థిరాస్తి కొనడానికి కూడా అవకాశం ఉన్నది. కొంతమంది ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక ఆశ్రమంలోనో ఒక హాస్టల్లోనో ఏదైనా ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లోనో ఏదైనా ఒక ప్రశాంతంగా వాళ్ళ జీవితం గడిపే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు స్థల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా కన్యారాశి వారు శని భగవానుడు అంటే సింపుల్గా మీరు దాన్ని శని భగవాన్ ప్రసన్నం చేసుకోవచ్చు. ఆల్రెడీ కన్యారాశి అంటేనే ఒక విధంగా శని యొక్క ఆధీనంలో ఉంటారు ఈ కన్యారాశి. ఎందుకంటే బుధుడు కన్యారాశికి అధిపతి. ఈ బుధుడు శని కూడా మిత్రగ్రహాలు అవ్వటం వల్ల ఎక్కువగా ఈ ప్రభావం ఈ కన్యారాశి వారి మీద ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఉత్సాహంగా ఎంత స్పీడ్గా ఉంటే శని భగవానుడు మీకు అంతగా సహకరిస్తాడు. అది మీ చేతుల్లోనే ఉంది. అలాగే కొద్దిపాటి రెమెడీలు చేసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీరు శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. లేనిచో శని యొక్క ఆగ్రహానికి కూడా గురవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లో. ఏదైనా జాతకంలో జన్మజాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పని చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు శని భగవానుడు యొక్క ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి. కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగ వచ్చినప్పుడు
శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి, అంటే మిగతా చోట కాదు, అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా, వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల పాటు, అంటే అలా ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా, చిన్నవాళ్ళు ఒకలాగా, ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వారిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలు వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వటం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు. కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు, ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు, అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ, కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు అవి ఉంటాయి, లేదంటే పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే, మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల, వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే, ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు జరుగుతుంటాయి, లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గట్రా తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి, అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.